క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అంతా సిద్ధమైంది. శుక్రవారం నుంచి పర్త్ వేదికగా తొలి టెస్ట్ మొదలు కాబోతుంది. గత 2 పర్యటనల్లో అదరగొట్టిన టీమిండియా మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై కన్నేసింది. అయితే ఈసారి భారత్కు అది అంత ఈజీ కాకపోవచ్చు. ఆసీస్ పేస్ పిచ్లపై పుజారా, రహానే వంటి టెస్ట్ స్పెషలిస్టులు లేకపోవడం ప్రధాన కారణం. పర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. హిట్ మ్యాన్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరించనుండగా ఓపెనర్ శుభ్మన్ గిల్ గాయపడడంతో అతను కూడా ఆడే అవకాశాలు లేనట్టే. దీంతో తుది జట్టులో పలు మార్పులు జరగనున్నాయి. తొలి టెస్ట్ కోసం 2 ఆటగాళ్లు అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్ కోటాలో టెస్టుల్లో అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ ప్రదర్శనతో ఇటీవలే బంగ్లాదేశ్పై టీ20 అరంగేట్రం చేసిన నితీష్ ఆకట్టుకున్నాడు. దీంతో కోచ్ గంభీర్ అతనిపై స్పెషల్ ఫోకస్ పెట్టి రెడ్ బాల్ క్రికెట్కు రెడీ చేయనున్నాడు. టెస్టుల్లో మిడిల్ ఆర్డర్కు సంబంధించి భారత్కు ఆల్రౌండర్ అవసరం చాలానే ఉంది. అందుకే నితీష్ కుమార్ రెడ్డిపై గంభీర్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే యువ పేసర్ హర్షిత్ రాణా కూడా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఐపీఎల్లో గంభీర్ మెంటర్గా వ్యవహరించిన కోల్కతా జట్టులో రాణా అద్భుతంగా రాణించాడు. ఆసీస్ పేస్ పిచ్లపై హర్షిత్ రాణా జట్టుకు అడ్వాంటేజ్ అవుతాడని గంభీర్ భావిస్తుండటంతో పర్త్ టెస్ట్లో ఆడించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే రోహిత్ స్థానంలో ఓపెనర్గా కేఎల్ రాహుల్ రానున్నాడు. జైస్వాల్తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా వన్డౌన్లో దేవదూత్ పడిక్కల్కు చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఇక విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో వస్తారు. వికెట్ కీపర్గా పంత్ ఉన్నప్పటికీ జురేల్ భారత్ ఏ జట్టుతో సిరీస్లో సత్తా చాటడంతో బ్యాటర్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఆల్రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డితో పాటు స్పిన్ ఆల్రౌండర్గా రవిచంద్రన్ అశ్విన్కే ప్రయారిటీ దక్కనుంది. జడేజా కంటే కూడా అశ్విన్ వైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా జట్టులో ఉన్న ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారియల్ ను కట్టడి చేసేందుకు అశ్వినే మంచి చాయిస్ గా టీమిండియా భావిస్తోంది. అటు పేస్ అటాక్ ను కెప్టెన్ బుమ్రా లీడ్ చేయనుండగా మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా చోటు దక్కించుకోనున్నారు. సిరాజ్ కు ఆసీస్ పిచ్లపై అద్భుతమైన రికార్డు ఉంది. ముఖ్యంగా గత పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజయంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఇటీవలే స్వదేశంలో కివీస్ పై నిరాశపరిచినప్పటికీ ఆసీస్ పిచ్లపై అతనికి ఉన్న రికార్డు దృష్ట్యా సిరాజ్ కీలకం కానున్నాడు. అయితే తుది జట్టులో ప్రసిద్ధ కృష్ణకు చోటు దక్కనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత పర్యటనలో ప్రసిద్ధ కృష్ణ తన పేస్తో సత్తా చాటడమే దీనికి కారణం. అదే జరిగితే హర్షిత్ రాణా బెంచ్కే పరిమితం అవ్వచ్చు.